నా పేరు భాష్యప్రియ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం కేర్ హాస్పిటల్ హైదరాబాద్ కోసం ఇక్కడికొచ్చాను. అయితే నాకు ఈ లివర్ సిరోసిస్ ఉన్నట్టు నాకు 10 ఇయర్స్ ఏజ్‌లోనే డయాగ్నోస్ అయింది. చాలా హాస్పిటల్స్ తిరిగాను గానీ, కేర్ హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చినంత ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ గానీ, డెడికేషన్ వర్క్ గానీ నాకు ఇంకే హాస్పిటల్‌లోనూ నాకు దొరకలేదు. అయితే నాకు ఈ కేర్ హాస్పిటల్‌ని సజెస్ట్ చేసింది మా బాబాయ్ వాళ్ళు. తర్వాత నేను అక్కడ కేర్ హాస్పిటల్ వైజాగ్‌లో చూపించుకున్నాను. తర్వాత అక్కడి నుంచి డాక్టర్ కుమారస్వామి సార్ అండర్‌లో నాకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ట్రీట్మెంట్ అంతా అయ్యింది. అప్పుడు సార్ ఏమో ఇంకా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి అన్నారు. సో, దాంతోని ఇంక నాకు అప్పుడు ఆర్గాన్ దొరకలేదు. సో, తిను మా అక్క, తన పేరు హనీల ప్రియ. నాకు అప్పుడు ఆర్గాన్ దొరకకపోతే మా అక్క బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, నాది ఓ పాజిటివ్. ఏబీఓ ఇన్‌కంపాక్టబిలిటీ కింద లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు అని చెప్పారు. సో, ఇంకా కుమారస్వామి సార్ అప్పుడు హైదరాబాద్‌కి రమ్మని చెప్పారు ట్రీట్మెంట్ కోసం. ఇక్కడైతే మేము దగ్గరుండి చూసుకుంటామని ఒక అష్యూరెన్స్ ఇవ్వడంతో, ఆ ధైర్యంతో మేము హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌కి రావడం జరిగింది. తర్వాత నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అంతా 1 వీక్ నన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారు. తర్వాత ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. జరిగిన తర్వాత కూడా మా అక్క తను డోనర్. తను 1 వీక్‌లో డిశ్చార్జ్ అయిపోయింది. నాకు ఒక 2 వీక్స్ పట్టింది. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ గానీ, నాకు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యారు. కుమారస్వామి సార్, డాక్టర్ ఆనంద్ సార్, డాక్టర్ శ్రీప్రకాష్ సార్ వీళ్ళందరూ చాలా దగ్గరుండి చాలా జాగ్రత్తగా నన్ను చూసుకున్నారు. ఏ కాంప్లికేషన్ వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యారు. నాకు 24/7 ప్రతిదీ ట్రీట్మెంట్ దగ్గరుండి చూసుకొని ఏం కాంప్లికేషన్స్ రాకుండా నన్ను చాలా బాగా కేర్ చేశారు. అలాగే ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా ఇక్కడ నాకు సెపరేట్ ఐసీయూలో ఉంచారు. అక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా డే అండ్ నైట్ చాలా హార్డ్ వర్క్‌తో, వాళ్ళ డెడికేషన్‌తో నాకెంతో నర్సింగ్ కేర్ ఇచ్చారు. వాళ్ళు ట్రీట్మెంట్ గానీ, వాళ్ళ హైజీన్ ప్రాక్టీసెస్ గానీ, ఆన్ టైమ్ మెడికేషన్స్, సేఫ్టీ ప్రాక్టీసెస్ అన్నీ నాకు చాలా బాగా కేర్‌ని, క్యూర్‌ని ఇచ్చాయి. వాళ్ళ యొక్క డెడికేషన్ వర్క్ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. వాళ్ళ మోటివేషన్ కూడా నాకు చాలా బాగా క్యూర్ ఇచ్చింది. I would like to thank Care Hospitals. If anybody needs any medical treatment or emergency, my best recommendation is to visit Care Hospitals. Thank you.